అదంతా లెన్స్ అవి ఉంటాయి. ఓకే, చూసుకోవాలి, టేకింగ్స్ చూసుకోవాలి, ప్రతి ఒక్కటి దాన్ని ఎలా కొరియోగ్రాఫింగ్ చేయాలి అన్నీ ఆ ఒక్క సాంగ్లోనే నేర్చుకున్నాను నేను. ఓకే, అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చారు, నన్ను నమ్మి సాంగ్ ఇస్తారు, దాన్ని నేను నాకేదో వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి కదా, నేను ఏది పడితే అది తీస్తే బాగోదు కదా, అదే న్యాయం చేయాలని చెప్పి నేను ఇది నా డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసి నా ఛానల్ ఓపెన్ చేసుకొని పెట్టిన. బాగా వెళ్ళింది, అది 10 millions దాకా వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు బయట చేసిన వెబ్ సిరీస్ సాంగ్స్ కానీ యూట్యూబ్ సాంగ్స్ కానీ అప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఇంకా చేసుకుంటూ వచ్చిన. మళ్ళీ దాని తర్వాత నీకు ఛానల్ నుంచి సాంగ్స్ వచ్చాయా ఈ కొరియోగ్రఫీ చేయని? యూట్యూబ్ ఛానల్ నుంచి రాలేదు, అంటే లేదు, యూట్యూబ్ సాంగ్ నుంచి రాలేదు. ఈ నా ఛానల్లో ప్రయత్నం చేసుకున్నా, దాని తర్వాత 2-3 వచ్చినాయి, అవి బాగా చేసాం, అవి కూడా బాగానే. నేను కూడా సాంగ్స్ చేశాక నాకు అర్థమైంది అనమాట, ఓకే బ్యాక్లో ఇలా ఉండాలి మొత్తం కనబడే. అమ్మో ఎట్లా ఉందన్న నరకకూడదు కదా. నరకం కాదు అసలు, అది ఈ రెండు ఎగిరిపోయేవి, నల్ల అయిపోయేవాడిని ఒక్కొక్కసారి. అప్పుడే చేతులకి ఏమయ్యేవో తెలియవు, సడన్గా పట్టేసి. మీరు కూడా చేశారు కదన్న హనుమాన్ సాంగ్, అయితే మీరు బాగా చేశారు. నువ్వు ఫోన్ చేసావు కదా నాకు, ఫోన్ బాగా చేసావు, నాకు బాగా అనిపించింది. అంటే మీ సైడ్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు అది చేయగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అరే నేను ఎల్లుంటే బాగుండు, శివన్న బాగా చేస్తున్నాడు, మనం ఎల్లుంటే పక్క మనం విన్నాం పక్క. యాక్చువల్లీ బాబీ కూడా బాగా చేస్తాడు. అండ్ ఏమైందంటే మ్యాటర్, నేను డాన్స్ చేస్తానని మన వాళ్ళు వేరే కొరియోగ్రాఫర్లకి ఇలా అడుగుతుంటే, అమ్మో ఆయనకి అవద్దా, ఆయనకి నా వల్ల కాదు అని వెళ్ళిపోయారు. బాబీ ఒక్కడే వచ్చాడు ముందుకి, అడుగుతుంటే బాబీ ఒక్కడే వచ్చాడు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయను అన్నారు. నాకు వేరే వాళ్ళు ఇచ్చినా నేను తీసుకునేవాను కాదు, మిమ్మల్నే తీసుకుంటాను. ఎందుకంటే అన్న డాన్స్ అంటే మెయిన్గా మీరు హెవీగా డాన్స్ చేయటం కాదు, కొరియోగ్రాఫింగ్ అంటే మనం దాంట్లో చాలా చేయొచ్చు. మనం డాన్స్ ఒకటే లైఫా, ఇంకేమైనా ఉందా నీకు తెలియని కళా పోషకాలు ఏమైనా ఉన్నాయా? ఏముండే అన్న, డాన్స్ ఒకటే లైఫ్ అండ్ యాక్టింగ్ ఇష్టం అనమాట చాలా. అప్పట్లో యాక్టర్ అన్నావు, హీరో అన్నావు, ఒకటి చేసా కదా, ఒక సినిమా చేశాను, చాలా అనిపించి ఒక్కటి చేద్దాం అనుకున్నా, ఒకటి చేసిన థియేటర్లో మన పాలవంచ ఖమ్మం సైడ్ పడింది, చాలు అంతే. ఇంకా నేను అదేదో హీరో అయిపోవాలి అట్లని లేదు, యాక్టింగ్ మీద అది సైడ్ క్యారెక్టర్ పక్కన చిన్న క్యారెక్టర్ అయినా కానీ యాక్టింగ్ బేస్ ఉంటే చేస్తాను, అది ఏదైనా చేస్తా. ఓకే, అంటే మనకి యాక్టింగ్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి. నీ లవ్ స్టోరీ ఎందుకులే అన్న లవ్ స్టోరీలు కాదు, మీరు అఫీషియల్గా పెట్టారు. ఏం పెట్టిన అఫీషియల్గా తెలుసు కదా జనాలందరికీ. ఏం తెలుసు ప్రియా లేదు ఇప్పుడు, ఈషా ఏమైంది? ఏం కాలేదు, బ్రేకప్ కలిసి ఉన్నారా? లేదు ఏంటి అన్న, అది ఒక ప్రోగ్రామ్ అన్న, ప్రోగ్రాంలో వాళ్ళు చెప్పి మేము చేయి. ఇప్పుడు సుధీర్ రేష్మి లవర్స్ అని నమ్ముతాను కాదు కదా, అట్లా నేను తన్నాను. లవర్స్ ఏం కాదు, జస్ట్ ప్రోగ్రామ్ వరకు. నువ్వు నవ్వకన్నా, యాక్చువల్లీ తను చాలా మంచి అమ్మాయి, ఆ విషయంలో చాలా అంటే చాలా మంచిది, మనమే వేస్ట్ కాలం కాబట్టి. తను ఇప్పుడు హ్యాపీగా. మరి ఆ రూమర్స్ అన్నీ తప్ప, మీరు రిలేషన్ అని ఇవన్నీ లవర్స్ తర్వాత బ్రేకప్ అయిందని అంత చెప్పి నవ్వుతున్నావు, ఏం చెప్పాలన్నా ఆన్సర్ కాదు, ఆన్సర్ రావట్లేదు. సరే ఇప్పుడు దాకా బాగా మాట్లాడా, చెప్పలే. తనకి ఇప్పుడు మంచి లైఫ్ ఉంది, తను హ్యాపీగా ఉంది, మనం మాట్లాడి ఎందుకని చెప్పేసి అలా. ఓకే, ఆ టాపిక్ మేము ఎందుకు డిస్టర్బెన్స్. ఓకే, అప్పట్లో అక్షయఖాన్ ఫుల్ ఇది పెట్టారు, దాని తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు అక్షయ్ నువ్వు ఇప్పుడు టచ్లో ఉన్నారా? మొన్న ఛాంపియన్స్లో అనుకుంటా కదా మళ్ళీ మీరు ఇద్దరు కలిసి డాన్స్ చేసింది, అదేనా? ఛాంపియన్స్ అప్పుడు కలిసి ఉన్నారా ఇప్పుడు మీరంతా? నార్మల్ కలుస్తూ ఉంటాం అన్న, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. చెప్తున్నా కదా, అప్పుడు స్టార్టింగ్ అంటే ఇక తనే అసలు ఎట్టున్నా కానీ అటు వెళ్ళిపోయేవాళ్ళు.
కాదు ఇన్స్టాలో అందరిని అన్ఫాలో ఎందుకు కొట్టావు? ఎప్పుడన్నా ఇన్స్టాలో మొత్తం అందరిని మీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరిని అన్ఫాలో ఎందుకు కొట్టేసావు? ఎప్పుడన్నా రీసెంట్గా ఏ పిచ్చిలు వేసింది ఒక్కొక్కసారి అంటే ఒక్కరిని ఇంట్లో కూర్చున్నా అంటే ఏంది నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి నాకు ఎవరు మెసేజ్ చేయట్లేదు ఏంటి ఫేమ్ అయిపోయింది వదిలేసారు ఏంటి అందరని తెక్కులేసి మొత్తం అందరిని అన్ఫాలో కొట్టేసిన. మొన్న ఆ టాపిక్ కూడా నాకు ఎలా వచ్చిందంటే ఎవరు ఫోన్ చేసి రాజు ఏంటి అందరిని అన్ఫాలో కొట్టాడు అని అన్నారు. ఎందుకు అన్ఫాలో కొట్టాడంటే ఏమైందో ఏంటో తెలీదు, ఈ మధ్య ఏదో డిప్రెషన్లో ఉండి ఏమైంది అందుకే అందరిని అన్ఫాలో కొట్టేశాడని టాకు. అదే అసలు డిప్రెషన్లోకి వెళ్ళాను అది మాత్రం నిజం. ఎందుకు ఇదే ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు ఒకటి వచ్చింది అనుకున్నా దాని మీద గట్టిగా నుంచుంటా. ఇదేంటంటే నాకు ఇటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కొరియోగ్రాఫింగ్ చేయాలంటే కొరియోగ్రాఫర్ కార్డు ఉంటేనే కొరియోగ్రాఫింగ్ చేస్తాను, ఇటేమో సినిమాలు వస్తున్నాయి, సాంగ్లు వస్తున్నాయి. ఇది అంటే ఛాన్స్ వచ్చింది నేను ఎట్లా వదులుకోవాలో అర్థం కావట్లేదు, వదులుకోలేకపోతున్నా. యాక్టింగ్ అంటే నార్మల్గా యాక్టింగ్ మీద అంత బేస్ కాదు కదా, మన ఓన్లీ డ్యాన్స్ బేస్ మీద కదా. డ్యాన్స్ బేస్ మీద నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఒక 24 గంటలు డ్యాన్స్ క్లాస్లో ఉండేవాడిని. ఒకేసారి ఇంట్లో కూర్చుంటే నాకు డిప్రెషన్లో వెళ్ళిపోయినా. డ్యాన్స్ చేయట్లేదు ఏంటని నేను డాన్స్ చేయట్లేదు ఏంటి, నేను డాన్స్ చేయాలని వస్తే బాగుండు అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా నేను. ఇంకా అది కాక ఇది కాక ఇంకా అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి